నమస్తే. శ్రీమద్ రామాయణ అంతర్గత శ్రీ వాల్మీకి విరచిత శ్రీ సుందరకాండములోని ప్రథమ సర్గ, మొదటి సర్గ, ఫస్ట్ చాప్టర్. ఇది శ్లోకము 111. ఓకే. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఓ వానరోత్తమ, నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుకొంటివి, అలసితివేమో. నా శిఖర ప్రదేశముల యందు నిలిచి హాయిగా కొంతకాలము, ఈ పదం బహుశా ఉండకూడదేమో ఇక్కడ, విశ్రమింపము అంటే విశ్రాంతి తీసుకొనుము అని అర్థము. ఓకే. ఇక్కడ వానరోత్తమ అంటే హనుమ, దుష్కర కార్యము అంటే సీతాన్వేషణము. ఏ సందర్భంలో జరిగింది ఇది అంటే మీకు గుర్తుండే ఉంటుంది. హనుమ సముద్రాన్ని దాటుతూ ఉన్నారు సీతాన్వేషణ కోసము. సముద్రము కూడా హనుమ పట్ల సంతృప్తి చెంది హనుమకు ఏదైనా సహాయం చేయాలి, ఉపకారం చేయాలి అనే ఉద్దేశంతో తన సముద్రంలో ఉన్న మైనాక పర్వతాన్ని పైకి లేచి హనుమంతునికి ఆతిథ్యము ఇవ్వు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆ మైనాక పర్వతము సముద్రంలో నుంచి పైకి లేచి ప్రేమతో, ప్రసన్నమైన మనసుతో మానవ రూపమును ధరించి తన శిఖరముపై, అంటే మైనాక శిఖరముపై మైనాకమే ఒక మనుష్య రూపంలో నిలిచి ఆకాశమున వెళ్ళుచున్న ఆ కపివీరుని అంటే హనుమంతుని సమీపించి ఇట్లు పలికెను. అదే ఈ శ్లోకం 111. సో ఈ 111తో ఆగిపోలేదు. ఇలా తన దగ్గర ఏమి ఉన్నాయి ఆ పర్వత శిఖరముల మీద, ఎందుకు ఆతిథ్యాన్ని స్వీకరించాలి, ఇలా చాలా ప్రేమపూర్వకంగా, ఆదరపూర్వకంగా మొత్తం 19 శ్లోకాలు, అంటే 111వ శ్లోకం నుండి 129వ శ్లోకం వరకు 19 శ్లోకాల పాటు మైనాకము మనుష్య రూపంలో హనుమంతునితో మాట్లాడడం జరిగింది. మరి ఇందులో విశేషం ఏమున్నది, ఇందులో మనము తెలుసుకోవాల్సినది ఏమున్నది, నేర్చుకోవాల్సినది ఏమున్నది అంటే, హనుమంతుడు వారు ఇప్పటికే సుగ్రీవాజ్ఞ యందు ఉన్నారు. సుగ్రీవాజ్ఞ అంటే విఫలమైతే మరల శిక్ష. అందున కాలము అంతరించిపోతున్నది. వాళ్ళకు 1 సంవత్సరం సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది వానరులకు వెతకడానికి. ఒక రకంగా చెప్పాలంటే హనుమంతుల వారు టైం ప్రెషర్లో ఉన్నారు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో కూడా తన వారు మంచి కోరు వారు మాట్లాడుతున్నప్పుడు అంత శ్రద్ధగా, అంత ఓపికగా వినడం అనేది హనుమవారి గొప్పతనము. ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిలోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంతానం మాట్లాడుతున్నప్పుడు ఈ మాధ్యమాలు చూడకుండా శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోవాలి. అలాగే అందరూ కూడా ఇది అలవాటు చేసుకోవచ్చు.